కుక్కను కొట్టాలంటే పిచ్చి కుక్క అని ముద్ర వేయాలంటారు. అట్లాగే ఒక వ్యవస్థను నాశనం చేయాలంటే, వాలంటీర్ వ్యవస్థను నాశనం చేయాలంటే వాలంటీర్లు అందరూ లంచగొండులు అమ్మాయిని సప్లై చేస్తారన్నట్టు ప్రచారం చేశారు. ఆ తర్వాత వాళ్ళ మీద నెగిటివ్ సృష్టించి తర్వాత వచ్చేటప్పటికి మళ్ళీ చివరిలో అది ఎక్కడ దెబ్బ కొడుతుందో అని చెప్పేసి 10,000 జీతాలు ఇస్తామని చెప్పి ఆ తర్వాత అయిపోగానే 1వ తారీఖున కల్లా ఇచ్చేస్తున్నాం కదా జీత పబ్లిక్ వెళ్ళిపోతున్నాయి కదా ఇంకా వీళ్ళందరూ ఎందుకు అని చెప్పేసి పక్కన పెట్టేసారు. 3 నెలలు అయిపోయింది. ఆ వ్యవస్థని వెధవలు చేసి పక్కన పెట్టారు. సచివాలయ వ్యవస్థ నాశనం చేయడానికి కూడా అదే విధం. అట్లాగే రేషన్ వెహికల్స్ని పక్కన పెట్టడానికి కూడా అదే విధానం. ఇప్పుడు అట్లాంటిదే మరొకటి సిబిఎస్ఈ సిలబస్ తీసేస్తారా? ఇవాళ ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఏంటంటే ఏదో టెస్ట్ పెట్టారట. సిబిఎస్ఈలో సైన్స్లో సరిగ్గా రాయలేకపోయారు, మ్యాథ్స్లో సరిగ్గా రాయలేకపోయారు, వాటన్నిట్లో 60% 70% ఫెయిల్యూర్ ఉంది, సరిగ్గా పాఠాలు చెప్పలేకపోతున్నారు. పాఠాలు చెప్పలేకపోతే ఏం చేయాలి? టీచర్ల మీద చర్య తీసుకోవాలి. కానీ విద్యార్థుల మీద చర్య తీసుకుంటున్నారు. ఏంటంటే సిబిఎస్ఈ బదులు రాష్ట్ర కోర్సులో చదివిస్తారట. అంటే ఇక కేవలం ఇంగ్లీష్ మీడియం చదువులో సిబిఎస్ఈ చదువు అనేది కేవలం ధనవంతులకి మాత్రమే సాధ్యమవుతుంది, ప్రభుత్వ పాఠశాలలో సాధ్యం కాదు. అదేమంటే జగన్ సరిగ్గా ప్లాన్ చేయకుండా టీచర్లకు సరైనటువంటి ట్రైనింగ్ ఇవ్వకుండా టీచర్లు ఏమని చెప్తున్నారు, మేము ఏదైనా బోధించగలమని చెప్తున్నారు. అంటే అక్కడ సరిగ్గా పాటించకపోతే ఫెయిల్యూర్ అయితే పిల్లలు, దాని తప్పేవరిది? టీచర్లది అవుతుంది. ఎప్పుడు బిగిన్ చేశారు? లాస్ట్ ఇయరే బిగిన్ చేశారు. అయినా కూడా చెప్పలేకపోతున్నారంటే టీచర్లను మార్చాలి, అప్పుడు కొత్త టీచర్లను తీసుకోవాలి. కానీ ఇక్కడ టీచర్లు చేసిన తప్పుకి స్టూడెంట్స్ని శిక్షించడం అన్నటువంటిది ఇవాళ ఒక్కసారి ఆ సిస్టమ్ నుంచి పక్కకి వెళ్ళిపోతే వాళ్ళ బతుకులు ఏమైపోతాయి? సంస్కరణలో అనేటటువంటిది ఖచ్చితంగా మొదట్లో ఇబ్బంది ఉంటుంది, తర్వాత అలవాటు పడితేనే కదా ఉండేది. విద్యా వ్యవస్థలో పేదవాడి చేతికి వచ్చినటువంటి సిబిఎస్ఈ చదువుల్ని లేకపోతే కనుక ఏదైతే అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రారంభించినటువంటి 30% మంది బాగుపడ్డారు, 40% మంది బాగుపడ్డారు. ఇప్పుడు 30% మంది బాగుపడితే నెక్స్ట్ ఇయర్ 40, ఆ తర్వాత 50 దశల వారీగా జరుగుతుంది. కానీ రెడ్డొచ్చ మొదలెట్టినట్టు ఒకళ్ళు వస్తే ఒక సిస్టమ్, ఇంకోళ్ళు వస్తే ఇంకొకళ్ళు తీసేస్తే ఆ పిల్లల బ్రతుకులు ఏమవుతాయి? ఆ పిల్లల జీవితాలతో చెలగాటం ఆడడం ఏంటి? ఇది ఆలోచించాల్సి ఉంది.